మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొత్త సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వంలో సతీ లీలావతి అనే సినిమా చేస్తోంది. ఇవాళ ఈ మూవీ పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మరి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. నటి లావణ్య త్రిపాఠి ఒకానొక సమయంలో టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా నిలిచింది. ఎన్నో సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ చివరకు మెగా హీరోతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్తో కొన్నాళ్లు ప్రేమాయణం జరిపి ఆ తర్వాత పెళ్లిపీటలెక్కింది. దీంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఇక పెళ్లై ఏడాదికి పైగా అవుతున్నా ఈమె సినిమాల జోలికి పోలేదు. మెగా కోడలయ్యాక లావణ్య పూర్తిగా ఇంటికే పరిమితమయ్యింది. దీంతో చాలామంది ఆమె ఇకపై సినిమాలు చేస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారి అనుమానాలకు లావణ్య చెక్ పెట్టింది. లావణ్య త్రిపాఠి లీడ్ రోల్లో ఒక సినిమాకు శ్రీకారం చుట్టింది. ఇవాళ ఆ సినిమాను మేకర్స్ అనౌన్స్ చేశారు. భీమిలి కబడ్డీ జట్టు SMS సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వంలో సినిమా చేస్తోంది. ఈ చిత్రానికి సతీ లీలావతి అనే టైటిల్ను మేకర్స్ ఖరారు చేశారు. ఇవాళ ఈ చిత్రం పూజా కార్యక్రమాలు రామోజీ ఫిల్మ్ సిటీలోని సంఘీ హౌస్లో జరిగాయి. ఈ వేడుకలో మూవీ యూనిట్తో పాటు లావణ్య త్రిపాఠి భర్త మెగా హీరో వరుణ్ తేజ్ పాల్గొన్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని మోహన్ బాబు, రాజేష్ టీ కలిసి నిర్మిస్తున్నారు. మరి ఈ చిత్రం లావణ్యకు ఎలాంటి కంబ్యాక్ ఇస్తుందో చూడాలి. దీనికి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.